వివర్స్ నమస్తే అండి. కందిపప్పు ఒక కప్పు ముందుగా నానబెట్టేసి బాయిల్ చేస్తున్నాం అండి. ఇక ఇది తోటకూర అండి, మనందరికీ తెలుసు. ఈ తోటకూరతో ఇప్పుడు మనం తోటకూర పప్పు తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నామండి. 2 పచ్చిమిర్చిని పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేస్తున్నామండి. ఇక తోటకూర అండి, లీవ్స్ కట్ చేసి వాటర్లో యాడ్ చేసి వాష్ చేసి ఇందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ పప్పుని తయారు చేస్తున్నామండి. ఇంతకుముందు కూడా ఈ వీడియో ప్రజెంట్ చేశానండి. మా కొత్త వ్యూవర్స్ ఎవరైనా తిలకిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. కందిపప్పు, తోటకూర, పసుపు, వాటర్తో ఏ విధంగా మన తోటకూర పప్పు బాయిల్ అయిందండి. ఇక ఇందులో మనం నెక్స్ట్ కొద్దిగా చింతపండు, 1 టమాటా కట్ చేసి యాడ్ చేసామండి. ఉప్పండి, టమాటాతో పాటు కొద్దిగా టామరైట్ కూడా యాడ్ చేసామండి. ఉప్పు, కారం అండి. మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొద్దిగా హెచ్చు తగ్గులు చూసుకొని యాడ్ చేసుకుందామండి. ఇక ఒక 2 నిమిషాల్లో మన ఈ తోటకూర పప్పు రెడీ అవుతుందండి. మన పప్పు ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇక దీన్ని మనం స్మాష్ చేసేసి పోపు పెట్టేసేటమేనండి. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా స్మూత్గా ఉడికిపోయిందండి మన తోటకూర పప్పు. మన పప్పు రెడీ అయిపోయిందండి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.